మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తోచుం నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రములన్ లేచున్ మానసమే తరంగమయి తల్లి నిన్ను చూడంగా ఈ ఏసన్ సాగిన కష్ట నష్టములనెంతే గెల్వగా తీవ్ర నారాచముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. తీవ్ర నారాచముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. చతురుపాయాలలో భేదోపాయం యొక్క ప్రాధాన్యాన్ని మనకు విశదీకరిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 858వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరాడు. సరస్వతీ తీర్థమునకు జనియడు బుద్ధిన్. ఈ సరస్వతి నది, ఆ తీర్థం ఎంత గొప్పది అంటే మేఘ సందేశంలో కాళిదాసు చెబుతాడు. హిత్వాహాలాం అభిమతరసాం రేవతీలోచనాంకాం. హిత్వాహాలాం అభిమతరసాం రేవతీలోచనాంకాం. బంధుప్రీత్యా సమర విముఖో లాంగలీయాశిషేవే. బంధుప్రీత్యా సమర విముఖో లాంగలీయాశిషేవే. కృత్వా తాసాం అభిమతమపాం కృత్వా తాసాం అభిగతమపాం సౌమ్య సరస్వతీనాం. కృత్వా తాసాం అభిగతమపాం సౌమ్య సరస్వతీనాం. అంతఃశుద్ధత్వమసి భవత అంతఃశుద్ధస్త్వమసి భవిత వర్ణమాత్రేణ కృష్ణక. అంతఃశుద్ధస్త్వమసి భవిత వర్ణమాత్రేణ కృష్ణక. కాళిదాసు ఇందులో భగవద్గీత తత్వం చెప్పాడు. సరస్వతి తీర్థ పవిత్రత ఏమిటో చెప్పాడు. అసలు విద్య లక్ష్యం ఏమిటో చెప్పాడు. ఇది మన కవిత్వం, ఇది మన కావ్యం, ఇది మన సాహిత్యం, ఇది మన భారతీయత. హిత్వాహాలాం అభిమతరసాం రేవతీలోచనాంకాం. బలరాముడికి కొంచెం పుచ్చుకునే అలవాటు ఉంది. ఉన్న విషయం ఉన్నట్టు చెప్పుకుందాం. మితి మీరలేదు, ఎవరిని అతిగా వాగలేదు. ఆయన పనేది ఆయన. పైగా ఆయనలో గొప్ప సుగుణం ఉంది. చాలామంది మందు పుచ్చుకునే అలవాటు ఉన్న వాళ్ళకి లేని సుగుణం బలరాముడికి ఉంది. దయచేసి బలరాముడి నుంచి ఈ గుణమైనా నేర్చుకుందురు కాక. భార్యతో కలిసి కూర్చున్నవాడు పరాయి వాళ్ళు ఎవరిని రానిచ్చేవాడు కాదు. రేవతీలోచనాంకాం. ఆవిడే పోసేది గ్లాసులో. అప్పుడు ఆ మద్యం సేవిస్తూ కూడా, రేవతి నీ కళ్ళు ఈ మద్యంలో ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి ఈ మద్యానికి కొత్త రుచి వచ్చిందన్నాడు. ఈ మాట మాట్లాడగలిగితే ప్రతి భార్య కూడా శుభ్రంగా పుచ్చుకోవయ్యా అని పోసి మరీ అందిస్తుంది. స్త్రీకి కావలసింది ఆ ప్రశంస. అది మనం చేయకపోగా, అక్కడ ఉండకపోగా, ఎక్కడికో వెళ్ళి తెల్లవారులు అక్కడ గడిపి పొద్దున్న వస్తే పని లేని వాళ్ళండి తలుపులు చేయడానికి, సేవలు చేయడానికి. వాళ్ళకి మండదు. అదేదో ఇంటూ ఏడవరాదా అంటారు. బాబు ఎంతకీ మాన్న వాళ్ళని చివరికి భార్యలు ఇలాగే అంటారు. అదేదో ఇంటూ ఏడవరాదా, బయట ఎందుకు 10 మందితోటి. రేవతీ లోచనములు ముద్రితములైనటువంటి ఆ మద్యాన్ని కూడా వదిలిపెట్టి, అంటే ఇంటిని వదిలిపెట్టాడు. అందుకోసం అంత బాగా చెప్పాడు. పురాణానికి కావ్యానికి తేడా ఇది. ఇందులో మళ్ళీ పురాణం చూడండి, ధర్మతత్వం. బంధుప్రీత్యా సమర విముఖో లాంగలీయాశిషేవి. బంధుప్రీతి వల్ల యుద్ధానికి విముఖుడైన బలరాముడు. అంతేగాని ఏదో పెద్ద రాగద్వేషాలకు అతీతంగా ఉన్నాడు, శాంతిప్రియుడు, అహింసాపురుడు కాళిదాసు చెప్పలేదు. ఎందుకంటే భగవద్గీత తత్వం కాళిదాసుకు తెలుసు, మనకు తెలియదు. కానీ బంధుప్రీతి, త్వరలో అర్జునుడికి కలగబోయే బంధుప్రీతే ముందు బలరాముడికి కలిగింది. ఈ రెండు వ్యామోహ లక్షణాలే ఇద్దరికి కలిగినవి. బలరాముడు అన్నగారు కాబట్టి భగవద్గీత బోధించే ప్రయత్నం కృష్ణుడు చేయాలి. తమ్ముడు అన్నగారికి హితోపదేశాలు చేయకూడదు.
శిష్యుడికి మిత్రుడికి తనకంటే చిన్నవాడికి చేయొచ్చు, అందుకని అర్జునుడికి చేశాడు. ధర్మరాజుకి భీముడికి కూడా చేయాల. ఆ వయోభేదాన్ని కూడా కృష్ణుడు చూసుకున్నాడు. అందుకని బంధుప్రీతి వల్ల సమరవికుడైనటువంటి లాంగలి నాగలి ధరించిన బలరాముడు యాశిషేవి ఏ నదీ తీర్థాలను సేవించాడో వాటిని సేవించు. ఏమిటి వాటి గొప్పదనం అంటే కృత్వాతాసాం అభిగతమపాం, ఆ నీటిని సేవించాక సౌమ్య సరస్వతీనాం, ఆ సరస్వతీ తీర్థాలను సేవిస్తే ఏం జరుగుతుందయా? అంతఃశుద్ధస్త్వమసి భవిత వర్ణమాత్రేణ కృష్ణ. మేఘానికి చెబుతున్నాడు. మేఘానికి చెబుతూ మనకిస్తున్న సందేశం గమనించండి. అంతఃశుద్ధస్త్వమసి, ఖచ్చితంగా నీ ఆంతర్యం శుద్ధవుతుంది. అది విద్య వల్ల ప్రయోజనం. సరస్వతీ తీర్థం సేవించడం వల్ల నీ మనస్సు శుద్ధవుతుంది అంటే అర్థం సరస్వతి అంటే విద్య. విద్య నేర్చుకోవడం వల్ల మనం అంతఃకరణం శుద్ధి కావాలి తప్ప ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, అమెరికా వెళ్ళడం, సూదులు కూర్చడం ఇది కాదు కార్యక్రమం. విద్యకి లక్ష్యం. చదువు ఎందుకు చదువుకుంటున్నావయ్యా? సంస్కారం కోసం అని ఒక్క విద్యార్థి ఎవరైనా ఈవేళ ఆంధ్రదేశంలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసినటువంటి 16 లక్షల మంది విద్యార్థుల్లో ఒక్కడు చెబుతాడండి, ఒక్కడు నేను సంస్కారం కోసం ఇంటర్మీడియట్ చదివా అని. మెడిసిన్ కోసం అండి, అది రాదు కాబట్టి ఇంజనీరింగ్ అండి, అది రాదు కాబట్టి అంటే అది రాదు కాబట్టి ఇది రాదు కాబట్టి ఇది, మృత్యువు రాదు కాబట్టి మనం బతుకున్నాం. అసలు విషయం అది. ఎందుకు బతుకున్నామంటే చావు రాలేదు కాబట్టి. అంటే జీవితానికి ఏమి ఉండదా? ఇంకా మూల కూర్చున్న ముసలమ్మలు కూడా ఇలా మాట్లాడరు. వాళ్ళు కాస్త ఆశావాదంతో మాట్లాడతారు, వాళ్ళు వేదాంతం చెబుతారు, ఇలా చెప్పరే. ఇది మన విద్యార్థుల పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అదే నేర్పుతున్నాం మనం. నీ చదువు నీ దేశం కోసం, నీ దైవం కోసం, నీ ధర్మం కోసం, నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ఏ ఉపాధ్యాయుడైనా ధైర్యంగా ఈవేళ తరగతి గదిలో చెప్పగలుగుతున్నాడు. ఒకవేళ ఎవడైనా పొరపాటుని చెబితే వాడు మతం బోధించాడని చెప్పి సెక్యులరిజానికి వ్యతిరేకమని వాడికి శిక్ష వేస్తున్నామే మనం. ఆ ధోరణి పోతే కానీ సరస్వతి వ్యవస్థ బాగుండదండి. అంతఃశుద్ధస్త్వమసి భవిత, విద్య అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అప్పుడు వర్ణమాత్రేణ కృష్ణక, మేఘం కదా మరి, నీళ్లున్న మేఘం కదా, నల్లగా ఉంటుంది కదా, ఊరికే పైకి రంగుకే నలుపోయా, లోపలంతా తెలిపే. పై రంగుని ఎలాగో మనం మార్చుకోలేము. లోపల చిత్తశుద్ధికి కలిగి ఉండేటువంటి ప్రయత్నం మనం చేయడమే తప్ప ఈ పై నలుపు పోవడం కోసం నువ్వు ఎన్ని రంగులు వేసినా నలుపు నలిపేయగానే తెలుపు రాదు. లోపలది పోవడం కోసం నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు. అది విద్య లక్ష్యం. అటువంటి సరస్వతీ తీర్థమనుకు జనయుడు బుద్ధిన్ అని బలరాముడు వెళ్ళిపోయిన తర్వాత రంగం ఎంత విచిత్రంగా మారిందండి. తిరుపతి వెంకటకవులను స్మరిద్దాం ఒక్కసారి. ఈ రంగాన్ని వారు ఏ రంగంగా తీర్చిదిద్దారు? రుక్మి ప్రవేశం చేశాడు. ఎవడు ఈ రుక్మి? రుక్కు 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 అనే పాటలో ఉంటుందే, అది కాదు. రుక్మిణి అన్నగారు. ఈయనకి హిరణ్యరోముడు అని పేరుంది. వీడేం తక్కువ వాడేం కాదు. వీడి దగ్గర విజయం అని ఒక ధనుస్సు ఉంది. అది సామాన్యమైన ధనుస్సు కాదు. విష్ణుమూర్తి ధరించే శారంగం అనే ధనుస్సుతో, అర్జునుడు ధరించే గాంధీవం అనేటువంటి ధనుస్సుతో పోల్చదగిన ధనుస్సు విజయం. అది రుక్మి దగ్గర ఉంది. కనుడు ధనుస్సును కూడా విజయం అంటారు. ఆ విజయం వేరు, ఈ విజయం వేరు. ఇది సరైన విజయం. విష్ణుమూర్తి సరే, కృష్ణుడు అవతారం విష్ణుమూర్తి నుంచి కృష్ణుడికి వచ్చింది. అర్జునుడు ధనుస్సు గాంధీవం ఉంది, అది ముందు వరుణుడి దగ్గర ఉండేది. వరుణుడి దగ్గర నుంచి అగ్నిదేవుడికి వచ్చింది. అగ్నిదేవుడి దగ్గర నుంచి ఖాండవ వనదహన సమయంలో అర్జునుడికి వచ్చింది. ఈ రుక్మి ధరించేటువంటి విజయం అనే ధనుస్సు నిజానికి ఇంద్రుని ధనుస్సు. ఇది ఆయన దగ్గర నుంచి తపస్సు చేసి సాధించుకున్నాడు రుక్మి. సామాన్యుడేం కాదు. ఓడిపోతే ఓడిపోవచ్చు. రుక్మిణీదేవికి గురించి జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోవచ్చు. అది వాడి గ్రహస్థితి బాగోలేదు, ఓడిపోయాడు. అది వేరే. అక్కడ అహంకరించాడు. కానీ వాడికి ఎంత పట్టుదలంటే శ్రీకృష్ణుడిని ఓడించి రుక్మిణిని ఇంటికి తీసుకొస్తే కానీ నేను నగరానికి రానన్నాడు. భాగవతంలో ఉన్న విషయం. ఓడిపోయాడు. అందుకే నగరానికి వెళ్ళలేదు, రాజ్య పరిపాలన చెయ్యలేదు. పట్టుదలేనండి. భారతీయుడే. దుర్యోధనుడైనా, ధర్మరాజైనా, రుక్మిణైనా అందరి నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. మాట మీద ఎంత పట్టుదలంటే ఈ రుక్మికి, ఈ హిరణ్య రోమునికి, ఈ విజయం అనే ధనుస్సు ధరించిన వాడికి భోజకటమని ఒక ప్రత్యేక నగర నిర్మాణం చేసుకుని రాజ్యానికి వెలపలు ఉండిపోయింది. రానన్నాడు అంతే. ఆ పట్టుదల ఉండాలి మనిషికి. పట్టుదలే అంటారు మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో. అలాగే ఆ పట్టుదల ఉండాల్సిందే. ఒక పద్ధతిగా ఉండాలి అంతే. పద్ధతి అంటారు. అదేమిటి పద్ధతి అంటారు? పద్ధతి. ఒక పద్ధతిగా ఉంటాడు అనమాట ఈయన. అది అలా భోజకటం అక్కడే ఉండిపోయాడు. అలాంటి పట్టుదల కలిగిన వాడు ఆయన వచ్చాడు. సరే, మాట్లాడిన మాటలు కొంచెం వికటంగా ఉన్నాయి కాబట్టి, ఒక వీరుని లక్షణాల్లో లేవు కాబట్టి
తిరుపతి వెంకట కవులు కాస్త వ్యంగ్యంగా రాశారు, కొన్ని 2-3 మాటలు సరదాగా చెప్పుకోవచ్చు. రాగానే మరి బావగారు రుక్మిణి అంటే రుక్మిణి అన్నగారు కదండి, శ్రీకృష్ణుడికి బావగారే కదా. పాండవులు మరి బావగారు వీడికి సోదరుడితో సమానం. సోదరా కూర్చోవయ్యా అన్నట్టు ధర్మరాజు. కూర్చున్నట్లే అన్నట్టు. కాస్త నాటకీయత కోసం కొంచెం వ్యంగ్యం చేశారు. ఇక సినిమాల్లో ఇంకాస్త వ్యంగ్యం చేశారు. ఈ వ్యంగ్యం కలిపి ఏమైందంటే ఈ ఉత్తరుడు, రుక్మి, శిశుపాలుడు లాంటి పాత్రలు వాళ్ళ అసలు ప్రవృత్తి నుంచి జోకర్ పాత్రల కింద మారిపోయినాయండి. ఇక్కడే రచయితలు జాగ్రత్త పడాలి. నీ నాటకీయతల కోసము, నీ సినిమా నిర్మాణాల కోసము పాత్రల అసలు ప్రవృత్తిని మార్చేయకూడదు. హాస్య పాత్రలు చాలా ఉన్నాయి, వాటికి నువ్వు పెట్టుకో. ఇక్కడేదో ఒకటి రాయడం, అక్కడి నుంచి దానికో జోకరగాడిని తీసుకెళ్ళి పాత్ర కింద పెట్టడం. రుక్మి ఓ పట్టుదల కలిగిన వాడు, ఒక పద్ధతి కలిగిన వాడు, వాడి దగ్గర విజయం అనే ధనుస్సు ఉంది, వాడు వీరుడు. కొన్ని మాటలు తేడాగా ఉంటే ఉండొచ్చు. ఇలాగా ఈ నాటకీయతల కోసం, చలనచిత్ర నిర్మాణానికి అనుకూలంగా స్క్రీన్ ప్లే తయారు చేయడం కోసం ప్రవృత్తులు మార్చేయడం వల్ల అనేక రకాల పాత్రల ప్రవృత్తులు గందరగోళాలు అయిపోయి ఇవాళ మొత్తం గ్రంథం చదివిన వాళ్ళు ఎవరైనా మాబోటి వాళ్ళు చెబితే తప్ప ఏ విషయాలు తెలియడం, లేదా జనంలో అనేక మూఢాభిప్రాయాలు వ్యాపించిపోయి వీడు ఇలాగట వాడు అలాగట. ఉత్తరుడు విషయంలో కూడా మనం చెప్పుకున్నాం, ఎంత వీరుడు. అనవసరంగా ఆయన్ని పరాక్రమహీనుడు చేసి పారేశారు. 10 రోజుల పాటు ఏకధాటిగా యుద్ధం చేస్తాడు. 18 రోజుల యుద్ధంలో మనం చూస్తాం. ఉప పాండవులు వాళ్ళంతా మహావీరులు వాళ్ళు. అలాగే ఇతను కూడా ఓ మాట ఏదో రాశారు సరదాకి, అది వదిలిపెట్టాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, బలరాముడు వెళ్ళిపోయేట్టుగా తీర్థయాత్రలకి ఉంటే ఎంత పోతే ఎంత అని కృష్ణుడి మీద ద్వేషం కదా, ఆ ద్వేషమే బలరాముడి మీద. ఈ పాత్ర లక్షణం ఇది. అంటే గమనించండి, పాండవులు, భీముడు ప్రధానంగా జరాసంధుడిని చంపినా ఆయన కుమారుడు వచ్చి పాండవుల సైన్యంలో చేరి అక్షోహిణి సైన్యానికి నాయకత్వం వహించాడు. తండ్రిని చంపిన వాళ్ళ మీద ఆయనకి ద్వేషం లేదు, ధర్మాధర్మాలు గమనించాడు. శిశుపాలుని కుమారుడైన సహదేవుడు కూడా ధర్మాధర్మాలు గమనించే పాండవుల పక్షాన్ని చేరాడు. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇదిగో ఇలా ఉంటారు. ఏమైనా సరే కృష్ణుడి మీద ద్వేషం ఒప్పుకున్నాం, బలరాముడి మీద ఎందుకు, వాళ్ళ అన్నయ్య కదా. ఇదే ఈవేళ కూడా మన సమాజంలో ఉందా లేదా? తమ్ముడి మీద కోపాన్ని అన్నగారి మీద చూపించడం, అన్నగారి మీద కోపాన్ని కుటుంబం అంతటి మీద చూపించడం, ఇది మానుకోవాలి.